బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిగి జనహిత పాదయాత్ర ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహేష్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే మోదీ దేశాన్ని పాలిస్తున్నాడంటూ విమర్శించారు. ఇలాంటి చర్యలు ముందు తరాల భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. మతం వేరు, రాజకీయాలు వేరని గుర్తు చేశారు. శ్రీరాముడికి బీజేపీకి సంబంధం ఏంటని సెటైర్లు వేశారు. కులాలకు మతాలకు అతీతంగా జనాల కోసం కష్టపడే నాయకుడికి ఓటు వేస్తేనే దేశం అభ్యున్నతి చెందుతుందని పేర్కొన్నారు. చేసిన లోటుపాట్లు తప్పిదాల్ని దిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా మనకు రావాల్సిన వాటాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వారు అధికారంలో తాకట్టు పెట్టి ఇవాళ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే మా మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో 2014 నుంచి మొన్నటి వరకు జరిగిన తీరుతెల్లని చెప్పాడు. దానిలో స్పష్టంగా కనబడతా ఉంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలొగ్గి మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయినారు. దాని వల్లనే ఇలా బనకచర్ల నిర్మాణం జరిగింది. బనకచర్ల నిర్మాణం పరిపూర్ణంగా జరిగితే తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మేలుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట వేసి కేంద్రాన్ని కంప్లైంట్ చేసి ప్రాజెక్టును ఆపించే ప్రయత్నం చేసింది. వారు తప్పిదాలు బయటకు వస్తాయని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముమ్మాటికి బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసింది, రాష్ట్రానికి నష్టం చేసింది. దాన్ని సరిదిద్దే క్రమంలో మేమున్నాం. పాదయాత్ర పరిగి నియోజకవర్గంలో చాలా విజయవంతంగా జరిగింది.